హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇది నా సెకండ్ పోస్ట్. నేను ఫస్ట్ పోస్ట్ చేశాక ఎవ్వరితో షేర్ చేయలేదండి. నైట్ అప్‌లోడ్ చేసి పడుకున్నాను. మార్నింగ్‌కి 62 వ్యూస్ వచ్చాయండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా క్వెషన్ అండి మీకు. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ బంధువులతో షేర్ చేసుకుంటారా? అదొకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీ అందరితో మాట్లాడుతూ నాకు ఫ్రెండ్స్ చేసుకుందామని అనుకోని ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఎంకరేజ్ చేస్తూ మీలో కలుపుకుంటారని అనుకుంటున్నాను. నేను చాలా వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ నాకొకసారి హాయ్ చెప్పి ఛానల్‌ని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దేని గురించి మీకు వీడియోస్ కావాలో చెప్పండి చేసేద్దాం. లేదు వందన ఇలానే బావుంది మాట్లాడుకుందాము అంటే ఇంకా మంచిదండి. మరి నేనైతే ఈరోజు ఆఫీస్‌కెళ్ళినా 5:50 అయిపోయిందండి వచ్చేసరికి. రాగానే బీన్స్ కూర, అన్నం చేసేసానండి. నా మతిమరుపు మండ. ఈ వీడియో చూడండి ఒకసారి. లైట్ కూడా ఆన్ చేసుకోలేదు నేను స్టవ్ పైనది. నేను కాసేపు ఆగి ఎగ్జాస్ట్ ఆన్ చేసుకుందామని చూసేసరికి లైట్ ఆన్ లేదు. అప్పుడు ఆన్ చేశానండి. ఈ వీడియోలో నేను ఇన్‌స్టాపాట్‌లో బాయిల్ చేశానండి బీన్స్. ఆ చిల్లుల గిన్నె ఏదైతే వాడానో అది నాకు చాలా ఇష్టము. మనం ఎటువంటి గిన్నెలో అయినా పెట్టుకోవచ్చండి. ఆ గిన్నె ఎలాంటి షేప్‌లో ఉందో దాన్ని బట్టి ముడుచుకుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను నా ఓన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుకుంటానండి. ఫ్రెష్ అనిపిస్తది నాకు. నేను బాగా ఇన్‌స్టాపాట్ యూజ్ చేస్తాను. నేను చేసే హడావిడి డాన్స్‌కి ఒకేసారి రైస్, బాయిల్డ్ ఎగ్, పప్పు అన్నీ ఉడికించుకోవచ్చండి దీంట్లో అయితే. మీకు అన్నీ ఒకేసారి ఎలా చేస్తారు అన్నది క్వెషన్ అనిపిస్తే నాకు ఒకసారి అడగండి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో వీడియో చేయమన్నా దానిపైన అని. బిజీగా నడుస్తున్న రోజులలో అది చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఒకేసారి రైస్, ఎగ్స్, పప్పు వేసేసుకున్నాం అనుకోండి రాగానే పోపు పెట్టుకోవచ్చు. ఓహ్! పోపు అంటే ఏంటో అనుకోకండి. పోపు అంటే తిరువాత అండి. అదే తిరగమాత. నేను ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడతానేంటో. ఒకవేళ మీకు చిల్లుల గిన్నె కానీ, ఇన్‌స్టాపాట్ లింక్ కానీ కావాలంటే చెప్పండి చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను ఈ బీన్స్ కూరకి కోకోనట్ ఆయిల్ వాడానండి. లేదా లాస్ట్‌కి మీరు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నా చాలా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు 2 ఇయర్స్ దాకా అయితే మా బుడ్డిది అన్నమే తినేది కాదు. నాకు అనిపించింది బాబోయ్! నాకైతే అన్నం ఇష్టము. ఈమెకి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకున్నానసలు. లక్కీగా ఇక్కడ కమ్యూనిటీలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వాడు రోజు రైస్ తింటాడండి. వాళ్ళ అమ్మ రోజు పెట్టేదంట. సో చక్కగా తింటాడు. వాడితో కూర్చోబెట్టి పెట్టాను. ఒక 1 వీక్ టు 10 డేస్ అట్లా పెట్టాను. సెట్ అయిపోయింది. మంచిగా ఇంట్లో కూడా ఇప్పుడు అన్నం కూర పెడితే నెయ్యేస్తే తింటుంది పర్లేదు. ఇంకా పిల్లలకి ఏది వర్కౌట్ అవుతుందో తెలుసుకోవడమే పెద్ద గగనము. అదొక్కసారి తెలిసిందంటే మనకు హమ్మయ్య అనిపిస్తది ఇంకా. మీ ఇంట్లో పిల్లలు మరి అన్నం తింటారా అండి? ఒకవేళ అలా సెట్ కాలేదు, అన్నం తినట్లేదు అంటే మీకేది వర్కౌట్ అయిందో చెప్పండి. సో దట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలుస్తది ఏదైనా ట్రై చేయాలి అన్నది. ఆహ్, ఆన్సర్ దొరికితే మంచిదే కదండీ! ఇంకా ఇంకా ఏమన్నా మనం మాట్లాడుకుందాం అనుకుంటే చెప్పండి మాట్లాడుకుందాం మనము. ఉంటానండి మరి. బీన్స్ కూర అయితే చాలా బాగుండే. నాకు కూడా బాగా నచ్చింది. ఆహ్, మొత్తానికైతే కొంచెమే అయింది కూర. నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి బీన్స్ అనిపించింది. ఉంటానండి మరి. బాయ్ బాయ్.